గాయ్స్ మనకైతే పైసలు పడిపోయినాయి గాయ్స్. ఎన్నో ఏళ్ళ కలికి ఆట మొదలైంది. గాయ్స్ మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ గాయ్స్, మనకైతే ఎన్ని రోజుల నుంచి కష్టపడడానికి యూట్యూబ్ నుంచి అయితే పైసలు వచ్చేసినాయి గాయ్స్. కానీ మేము ఇంట్లో కష్టపడ్డాము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం గాయ్స్. మాకు ఇంతకన్నా ముందు వేరే ఛానల్ ఒకటి ఉండే, ఆ ఛానల్ ఒకటి ఉంది, అది కూడా ముందు తీస్తాం. ఆ ఛానల్కి ఏమైంది, ఈ ఛానల్కి ఏమైంది, ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు పెట్టలేము, మేము పైసలు రానికి ఎట్లా కష్టపడ్డామో మొత్తం చూపిస్తాం గైస్. ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిల్ విత్ నవీన్. నీలో శక్తి ఉన్నది, దాన్ని పదును పెడితే ఫలితం ఉన్నది. గైస్ ఫస్ట్ అయితే ఫస్ట్ నుంచి మేము యూట్యూబ్ ఎట్లా స్టార్ట్ చేసినామో ఫస్ట్ అక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తా. మా ఫ్యామిలీలో అందరికైతే మా అత్తకి నాకు మా అందరికి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనేది ఒక కోరిక ఉండేది. అంటే వేరే వాళ్ళు మా తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు పెడుతుంటే వాళ్ళని చూసి అరే వాళ్ళు ఎందుకు పెడుతున్నారు, మనం కూడా పెట్టొచ్చు కదా, మనకు కూడా మంచిగానే లైఫ్ ఉంటుంది కదా అన్నట్టు ఫస్ట్ ఒక రోజు అయితే ఆలోచించుకున్నాము. 2023లోనైతే వైకుంఠ ఏకాదశి సంగారెడ్డిలో టెంపుల్ దగ్గరికి పోయినప్పుడు నార్మల్గా వీడియోస్ తీసుకున్న తర్వాత ఇట్లా ఫ్లోలో నేను ఏం చేసిన, సరే మనం కూడా ఒకసారి వీడియో ఎడిట్ చేసి యూట్యూబ్ ఛానల్లో పెడదాం అన్నట్టు వీడియో ఎడిట్ చేసి నేను సడన్గా అకౌంట్ క్రియేట్ చేసిన, వీడియో కూడా అప్లోడ్ చేసేసిన తర్వాత అది మంచిగా పోయింది, ఒక 6000 అట్లా పోయింది ఫస్ట్ వీడియో. దాని తర్వాత నెక్స్ట్ డే మేము సరే తీద్దాం కంటిన్యూ చేద్దాం అన్నట్టు ఒక వీడియో తీసిన దాని తర్వాత అదైతే మొత్తం 65 million పోయింది ఇన్స్టాగ్రామ్లోనైతే. ఇక దాని తర్వాత మాకైతే చాలా హోప్స్ వచ్చినాయి, ఇంకా తీస్తే మనం కూడా మంచిగానే ఎదుగుతాం అన్నట్టు. సరే తీద్దాం అన్నట్టు స్టార్ట్ చేసినాం, చిన్నగా స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మాదైతే ఇట్స్ మై ఫ్యామిలీ ఛానల్ అది తీసిన దాని తర్వాత ఏమైందంటే మాకైతే యూట్యూబ్ నుంచి జీరో నాలెడ్జ్ ఉండే, అసలు మాకు ఏం తెలియదు, చెప్పేవాళ్ళు కూడా మాకు ఎవరు లేరు, మా ఫ్యామిలీలో కూడా ఎవరు అంటే యూట్యూబ్ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. సరే మెల్లమెల్లగా అప్లోడ్ చేద్దాం అన్నట్టు తీసిన తర్వాత అందులో ఇట్లా సాంగ్స్ ఇట్లా పెడితే కాపీరైట్ పడుతుంది ఇవన్నట్టు మాకేం తెలియదు. సాంగ్స్ పెట్టుకుంటూ పోయినాం, కాపీరైట్లు పడ్డాయి, లాంగ్ వీడియో కాపీరైట్లు పడ్డాయి, ఓన్ వాయిస్ అప్పుడే స్టార్టింగ్ మాకు ఎట్లా తీయాలో అర్థం కాలేదు. ఇంకా కాపీరైట్ పడ్డ తర్వాత అలా ఇంకా ఛానల్కి ఇంకా మళ్ళీ మేము కంటిన్యూ చేసినాం అనుకో, అసలు ఆ ఛానల్లో లాస్ట్ వరకు 95 million కొంచెం అయితే మానిటైజేషన్ అయిపోతుంది అనేసరికి మా 3 millionది యూట్యూబ్లోనైతే అసలు 3 months మేము సెలెక్ట్ చేసుకున్నాం. షార్ట్ వ్యూస్ ఉంటుంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకున్నాం. అయితే దాని గురించి కూడా మాకు అసలు ఏం తెలియదు, 3 monthsలో మనది అయిపోతుంది అన్నట్టు. సరేలే ఇంకా టైం ఉంది కదా 3 months కదా ఉంది అన్నట్టు మేము తీసుకుంటూనే పోయినాం 9.8 దాకా అయింది. ఇంకో 10 million అయితే మా మానిటైజేషన్ అయిపోతుండే. ఇప్పటికి మేము ఎన్నో ఉంటుండే, కాకపోతే ఇక తెలియక మానిటైజేషన్ ఇంకా అక్కడ 3 months మాది అయిపోయింది. ఇక అప్పటితోటి మాకున్న హోప్స్ కూడా పోయినాయి, భయం అయిపోయింది. ఇంకా ఛానల్ మొత్తం కాపీరైట్లు పడ్డాయి. ఇంకా అదే కంటిన్యూ అయినాం అనుకో ఇంకా ఛానల్ కూడా పోతుందని భయమైంది. అదే ఫస్ట్ ఇన్స్టాలో తీసినాం వీడియోస్. ఇన్స్టాలో తీసిన తర్వాత ఒకటేసారి మేము యూట్యూబ్కి వచ్చి అందులో ఇన్స్టాలో తీసిన 10 videos యూట్యూబ్లో ఒకటేసారి పెట్టేసిన తర్వాత వ్యూస్ కూడా ఎక్కువ పోలేదు, చేయలేదు. ఇంకా తర్వాత మెల్లగా కంటిన్యూ చేస్తే లాస్ట్కి 9.8 దాకా వచ్చింది. ఇంకా అక్కడికే మా 3 months అయిపోయింది, కాపీరైట్లు పడ్డాయి. ఇంకా దాని తర్వాత కంటిన్యూ చేద్దాం అన్న తర్వాత ఇంకా మా నాన్నమ్మ చనిపోయింది. ఇంకా అలా కంటిన్యూ చేసినాం అనుకో ఛానల్ కూడా పోతుంది, మా నాన్నమ్మతో ఉన్న మెమొరీస్ అన్నీ కూడా పోతాయి అనుకొని ఇంకా చిల్ విత్ నవీన్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం. అందులో అయితే మా నాన్నమ్మ అయితే చాలా మెమొరీస్ ఉన్నాయి. మా నాన్నమ్మకైతే యూట్యూబ్ ఛానల్ అనేది ఫుల్ ఇష్టం. ఆమెకైతే మాకే కంటెంట్లు చెప్తుండే, ఇట్లా చేయండి అట్లా చేయండి అని వీడియోస్. ఆమెకి మేము ఈ టైం కల్లా ఆమె ఉంటేనైతే పైసలు వచ్చిందని తెలిస్తేనైతే ఆమె ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఇక ఇప్పుడు లేదని చాలా బాధ అనిపిస్తుంది. కానీ మా నాన్నమ్మ ఉంటే ఆమెకైతే మేము ఇట్లా కొంచెం డల్గా ఉన్నా ఎందుకు వీడియోలు చేస్తలేరు, మంచి కంటెంట్లు చేయండి, అప్పుడు ఇట్లా మందు తాగే కంటెంట్లు అవి మంచి కంటెంట్లు చెప్తుండే. ఒక చూపుని చూసి నీళ్ళతో ఏమైతే మళ్ళీ నన్ను చూసి ముఖం అట్లా తిప్పుకుంటున్నావు? నీది షాక్ పెట్టలేదు, నీది నాది ఆయనతో చీక అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం మరి? గీత దానికోసమేనా మళ్ళీ మూతి తిప్పుకుంటున్నావు?
అవి ఇవి మంచి మంచి కంటెంట్లు చెప్తుండే, కానీ లాస్ట్కి మా ఆమె లేకుండా పోయింది. సరే ఆమె కోరిక ఎందుకు నెరవేర్చొద్దని మేము ఇంకా స్టాప్ కాకుండా చిల్ విత్ నవీన్ అనేది స్టార్ట్ చేసి ఇందులోనైతే ఆ లైఫ్ విత్ నవీన్ అయితే 3 years కష్టపడ్డాం. 3 years 3 years కష్టపడ్డా అన్నది లైఫ్ విత్ నవ కాదు, ఇట్స్ మై ఫ్యామిలీ. ఆ లైఫ్ విత్ నవ అనేది నేనేదో ఇట్స్ మై ఫ్యామిలీ అయిపోయిన తర్వాత నేను మా అత్త ఆమె సపరేట్గా ఛానల్ పెట్టుకుని నేను సపరేట్గా ఛానల్ పెట్టుకున్నా. ఆమెకి ఫుడ్ మీద ప్యాషన్ ఉంటుండే, సరే ఆమెకు ఒక ఛానల్ పెట్టించినాం, నేను ఒకటి లైఫ్ విత్ నవా నేను కూడా ఏదో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మా అత్తదేమో మమతా వ్లాగ్స్, నాదేమో లైఫ్ విత్ నవా అని ఉంటుండే. ఇంకా దాని తర్వాత ఇట్స్ మై ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఇంకా మా సపరేట్ ఛానల్స్ తీసినాం. ఇంకా కొంచెం వ్యూస్ పోయినాయి. ఇక మా తమ్ముడు ఏం చేసిండు, ఇంకా నేను కూడా పెట్టొద్దా అని అయితే వాడు కూడా చిల్ విత్ నవీన్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దాని తర్వాత మాకు ఎంత అంటే మా తమ్ముడు ఎంత కష్టపడ్డాడు అంటే 3 monthsలోనే మాది షార్ట్ వ్యూస్ది మానిటైజేషన్ అయిపోయింది. కానీ ఎంత అసలు దాని గురించి చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు, యూట్యూబ్లో ఎవరు అంత క్లియర్గా చెప్పేవాళ్ళు లేరు. ఫుల్ టెన్షన్ అవుతుండే, 3 months టైం అయిపోతుంది, అందులోనేమో అప్డేట్ అవుతలేదు 10 millionది. సేమ్ 9.8 9.7 దాకానే ఆగిపోయింది. చూస్తేనేమో 3 months అయిపోతుంది. అమ్మ 3 months అయిపోతుందా మళ్ళీ ఇది కూడా ఇట్లానేనా అని ఫుల్ భయం అయింది. కాకపోతే ఒక రోజు నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా మానిటైజేషన్ అయిపోయిందని మెసేజ్ రాగానే అసలు మా అంత హ్యాపీ ఎవ్వరు కూడా లేరు తెలుసా. ఎందుకంటే 3 years నుంచి చిల్ విత్ నవీన్ 3 months మేము టార్గెట్ పెట్టుకున్న దాని తర్వాత అందరు ఏమంటారు అంటే మన 10 million అయితే మన మానిటైజేషన్ అయిపోతుంది అంటారు కదా, కానీ అసలు కాదు, అది 10 million కన్నా ఎక్కువ ఉండాలి. అసలు మాకు అసలు అర్థం కూడా కాలేదు, అందరు 10 million అంటారు, మా మానిటైజేషన్ ఏమో ఇంకా అయితే లేదు. అయితే ఏంటంటే మన ఒక్కొక్క వీడియోకి ఒక 1 million వ్యూస్ వచ్చినాయి అనుకో, అలా సగము ఎంగేజ్డ్ వ్యూస్ అంటే అందరు మన వీడియో ఒక సెకండ్ వ్యూస్ ఇట్లా స్క్రోల్ చేసేస్తారు కదా, దానికి మనకు వ్యూస్ ఇచ్చి వాడు 1 million లాగా పెడతాడు. కానీ అది కాదు, మనం ఎంగేజ్డ్ వ్యూలో పోతే 1 millionకి సగము పోయి మన ఎంగేజ్డ్ వ్యూలో ఏ వ్యూస్ వస్తుందో అదే మనది కౌంట్. అట్లా మేము లాస్ట్కి అన్ని ఒక రోజు ఏం చేసినా ఇంకా అయిపోయింది, మనదేం మానిటైజేషన్ కాదని వదిలేసుకున్నాం. సరే పట్టు అన్నట్టు ఒక రోజు బుక్ తీసుకొని ఎంగేజ్డ్ వ్యూస్లోకి పోయి వీడియోకి మనకి ఎంగేజ్డ్ వ్యూస్ అని ఉంటుంది, అందులో పోయి చెక్ చేసిన తర్వాత అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత 10 million అప్పుడైంది. అప్పుడు ఈ ఎంగేజ్డ్ వ్యూస్ కాకుండా అన్ని వ్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే మాకు 10 million కన్నా ఎక్కువ ఉంది. అందరేమో 10 million అంటారు కదా, మానిటైజేషన్ అయిపోతుంది కదా అని అంటారు, కానీ అసలు అది కానే కాదు. మీరు ఎంగేజ్డ్ వ్యూస్ చెక్ చేసుకోండి, దాన్ని బట్టే మనకి వ్యూస్ అనేది ఉంటుంది. మానిటైజేషన్కి ఎంగేజ్డ్ వ్యూయే క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ నార్మల్ వ్యూస్ అయితే అసలే కాదు. 10 million కన్నా ఎక్కువ దాదాపు ఒక 15 million దాకా అట్లా చూసుకోండి అయ్యేలాగా. ఇంకా అట్లా అయితే కష్టపడ్డ తర్వాత క్యాలిక్యులేట్ చేసుకున్న దాని తర్వాత మాకు దగ్గర 10 million కన్నా 15 million దాకా వచ్చింది. ఇంకా అయినా కూడా డౌటే మానిటైజేషన్ అవుతుందా కాదా అనేసరికి లాస్ట్కి ఒక రోజు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మానిటైజేషన్ అయింది. ఇంకా అప్పుడైతే ఫుల్ ఖుషి అయిన తర్వాత కొంచెం ఇంకా రిలాక్స్ అయినాం. అమ్మ ఇప్పటికైతే మన మానిటైజేషన్ అయింది. ఎందుకంటే ఇట్స్ మై ఫ్యామిలీని అయితే 3 years కష్టపడ్డాం, కానీ దానికి ఏం ఫలితం లేదు. అంటే దానికి కూడా కష్టపడ్డానికి 9.8 దాకా లాస్ట్ దాకా వచ్చిపోయింది కదా. వచ్చిపోయిన తర్వాత ఇంకా ఛానల్లో కంటిన్యూ చేద్దామనంటే మొత్తం ఇవి ఉన్నాయి, ఇంకా కొలాబ్ చేద్దామన్నా అది కొలాబ్ అయితే లేదు. ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, దాంట్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాం. మా అత్తది మమతా వ్లాగ్స్, చిల్ విత్ నవీన్ ఇప్పుడు తీసేది మా తమ్ముడిది యూట్యూబ్ ఛానల్. ఇట్లా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ తీస్తాం. మేమైతే 3 years నుంచి కష్టపడుతున్నాం. 2023 నుంచి మా ఫ్యామిలీని అయితే ఫస్ట్ చెప్పాలంటే మా మామకి, మా హస్బెండ్కి అయితే ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. మేమైతే ఎందుకంటే ఇంట్లో ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటేనే కదా మనం వీడి దాకా వస్తాం. కొంతమంది అయితే అసలు ఆ మాత్రం కూడా ఎంకరేజ్ చేయరు, అసలు హస్బెండ్లు కూడా ఎంకరేజ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనైతే లక్కీగా ఫీల్ అవుతున్నా, మా ఇంట్లో అయితే అసలు చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు కొంచెం వీడియోలకి రాకపోయినా ఫస్ట్ సపోర్ట్ చేయడమే పెద్ద గొప్ప. వాళ్ళు కొంచెం షైగా ఫీల్ అవుతారు. ఇంకా మమ్మల్ని అయితే మా అత్తని నన్ను అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు. అసలు కొంతమంది అయితే అది కూడా చేయడు. ఇంకా మిగతా కంటిన్యూషన్ అయితే మా అత్త మాట్లాడుతుందంట.
హలో హాయ్, నేనైతే ఇక వీళ్ళందరికి అత్త. ఇప్పటిదాకా మాట్లాడింది కదా, ఆమెకు చిల్ విత్ నవీన్ అనే వాడికైతే నేనైతే మేనత్తని, అంటే మా పెద్దన్న వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా మా కోడలైతే మా బావ కొడుకు వేసుకున్నా కాబట్టి అది కూడా ఇక్కడే ఉంటది. ఇక మేమైతే అత్త కోడళ్ళ లాగా కాకుండా మేమైతే ఫ్రెండ్స్ ఉంటాం. ఎందుకు ఒక రోజు సడన్ గా కూర్చున్నాం, మా ఆయనకు ఒక అడుగుతుంటుంది, అబ్బా యూట్యూబ్ ఛానల్ పెడతాను. నీకేం వస్తుంది, నీకేం రాదు అని అంటుండే. ఎందుకు రవ్వులతో పెట్టిపిస్తా, నాకు కూడా ఇష్టం అంటే, సరే మరి నీ ఇష్టం మరి చేసుకోండి మరి అని అన్నాడు. ఆనుడే ఆలస్యం. ఇక నా కోడలైతే ఏకంగా పెట్టేసింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి ఉండే, ఇక మేము ఇక్కడ సంగారెడ్డిలో టెంపుల్ కి పోయినాం అనమాట. అది పెట్టింది, అప్లోడ్ చేసింది. నేను పైన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ కూర్చున్నా. అయ్యా ఆంటీ నవ్య వీడియో పెట్టింది కదా ఇన్స్టాల్ అన్నది. అది పెట్టేంత వరకు కూడా నాకు తెలియదు అసలు. సరే అని చెప్పేసి నేను దగ్గరకు వచ్చిన, ఏమైంది పెట్టిన మాట, అవునాక పెట్టినా మంచిగా పోయింది, ఇది మరి పెడదామా అని అన్నది. ఇంకేముందో మరి స్టార్ట్ చేసేసి, మా అమ్మ కూడా పర్మిషన్ ఇచ్చింది కదా అని చెప్పేసిన అనమాట. ఇంకా అది పెట్టిన తర్వాత వీళ్ళు ఒకటి హాస్టల్ కి సంబంధించింది, ఈటకు సంబంధించింది ఒక వీడియో పెట్టారు అనమాట. అది ఎంత పోయిందంటే అసలు మామూలు ఎంతో మంది కొన్ని ఇయర్స్ నుండి తీసిన వాళ్ళే కూడా అసలు అది పోలే. వీళ్ళు పెట్టగానే ఇంతగానం పోయేసరికి మేము షాక్ అయిపోయినాం. ఓమ్మ ఇంతగానం పోయిందా అని చెప్పేసి. అది ఎంత 65 millions పోయింది మాకు. మేమే షాక్ అయిపోయినాం. ఇంకా పోండి అని చెప్పేసి కంటెంట్ వీడియోలు తీసుకుని స్టార్ట్ చేసినాం. ఎంత మంచిగా పోయినాయి అసలు. మేము ఆవిడన్న మాటనే లేదు అసలు. మాకేమో కొంచెం ఆగి వీసుకోకపోతేనేమో కొంచెం బాధపడుతుంటే మేము పెట్టిన మంచిగా మిలియన్స్ లక్షలలో పోయినాయి అసలు. కామెంట్లు కూడా మాకు మంచిగా వచ్చినాయి. ఆ 65 millions కి అయితే మస్తు కామెంట్లు వచ్చినాయి అసలు. అమ్మ మేమేనా అనిపించింది నాకైతే. ఇక మా వాళ్ళు కూడా అందరు మంచిగా వస్తున్నాయి కదా, సరే మరి తీయరు మరి అని అన్నారు. మాకు కూడా కొంచెం హోప్ వచ్చింది, అమ్మ మనం కూడా యూట్యూబ్ నడిపించచ్చు, ఇన్స్టా నడిపించచ్చు అని చెప్పేసి. మేమేం చేసినాము, ఇందాక మా కోడలు చెప్పింది అన్నట్టు, ఆ ఇన్స్టాలో అన్ని తీసుకొచ్చి ఒక్కడేసారి యూట్యూబ్ లో పెట్టేసినాం. ఆ యూట్యూబ్ లో పెట్టేసరికంటే కొన్ని అయిపోయినాయి, కానీ తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో కూడా మంచి కంటెంట్ వీడియోలు తీసినాం. అత్త కోడలే ఇట్లా, నేను కొంచెం గడుసు కాదు, కొంచెం అమాయకత్వంగా, అసలు మాకు నటనలు అంటేనే రాదు, కాకపోతే యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ తోని మేమైతే మంచిగా తీసినాం. మాకు కూడా కొంచెం హోప్ వచ్చింది, అమ్మ మేము కూడా చేస్తున్నాంలే అందరిలాగా. ఏముంది ఇంటికన్నా ఉంటాం కదా ఖాళీగా, కొంచెం నాలెడ్జ్ కూడా పెరుగుతుంది మనకు. నేనైతే ఏం చదువుకోలేదు. ఇంకా మా కోడలతోనే మా అల్లుడితో వీడియోలు తీసేట్లా వాళ్ళు ఏది చెప్తే అది చేసేదాన్ని అనమాట. ఫోన్లో నేను ఇంట్లోంటే ఏం చేస్తా, ఇట్లనన్నా కొంచెం టాలెంట్ పెంచుకోవచ్చు కదా అని చెప్పేసి నా స్వార్థం కూడా ఉంది దాంట్లో కొంచెం. నాకు మళ్ళీ యూట్యూబ్ అంటే చాలా ఇష్టం. అందరు తీస్తారు కదా, మనం ఎందుకు తీయొద్దు, మనం కూడా తీసి పెట్టుకోవచ్చు కదా, ఈ రోజు కాకుండా రేపైనా సక్సెస్ అవుతాం కదా అని అదొక ఇష్టంతో నేను స్టార్ట్ చేసిన. కొన్ని ఇప్పటికైతే 2023లో స్టార్ట్ చేసినాం ఇట్స్ మై ఫ్యామిలీ. నేను మళ్ళా తర్వాత మమతా బ్లాగ్స్ పెట్టిన, నా కోడలు లైఫ్ ఇట్నవా అది పెట్టింది. ఇక మేము ఇద్దరం పెట్టినాక మా వాడు ఇక్కడ చదువుకోవడానికని వచ్చింది అనమాట. చదువుకొని అది ఇంటర్న్షిప్ ఏదో అంటారు కదా, దానికోసం అని వచ్చిండు. వచ్చి 1 year అయిపోయింది. ఇంకా సరే తీరా మరి మేము వాడు ఒక ఫోన్ ఆర్డర్ చేసుకున్నాం. అది చేతుల దాకా వచ్చింది, అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. అదే ఓటీపీ ప్రాబ్లం వల్ల అది వెళ్ళిపోయింది అనమాట. వీడు ఐఫోన్ కొనాలని వీడికి చాలా ఇష్టం, మానికల అది ఐఫోన్ అని చెప్పేసి. వాడు చెప్పకుండా చేయకుండా నాకు ఒక్కదానికి చెప్పలేడు, ఇంట్లో అయితే అందరు చెప్పుకున్నాడు. ఈ వీడియో చూస్తే మా ఆయన కూడా ఇప్పుడు అర్థమవుతుందేమో. మా ఆయన కూడా ఇంతవరకు తెలియదు అసలు వాడు ఐఫోన్ ఇక్కడ కొన్న విషయము. మా ఆయనకైతే సారీ చెప్తున్నా, బావ చూస్తే మాత్రం సారీ. ఎందుకంటే నేను ఇప్పటి వరకు నీకు చెప్పలేను ఈ వీడియో గురించి, ఈ ఫోన్ వీడు కొన్నాడు అనే విషయము. ఆయన వీడు ఐఫోన్ కొనుక్కున్నాడు, వీడియోల కోసం అనే కొనుక్కున్నాడు అనమాట. ఇంకా ఐఫోన్ కొనుక్కున్నాడు అనమాట. అది ఎంత అప్పట్లోనే 2023లోనే 54,000 ఏమో ఫ్రెండ్స్, 58,000. మా ఆయన చూస్తేనైతే ఇప్పుడు నా పెళ్లి అయితే ఖచ్చితంగా చేస్తాడు. అంటే మా అన్న వాళ్ళు ఇచ్చారు అమౌంట్, మేమైతే ఏం చేయలేం కానీ మా అన్న వాళ్ళే ఇచ్చారు. సర్లైతే వీడియోలు తీసుకుంటారు కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. వాడి కూడా అయిపోయింది. వీడు ఎడిటింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనమాట. వాడు ఇంట్లో వాళ్ళ ఊర్లో కొంచెం నేర్చుకున్నాడేమో. మళ్ళీ ఇక్కడ కూడా వాడు ఎడిటింగ్ కోసం అని ఒక 3 months అట్లా పోయిండు, పైసలు పెట్టుకుని పోయిండు. ఇంకా వాడికి ఇష్టమైంది కదా, ఇష్టమైంది ఏదైనా సరే సక్సెస్ఫుల్ గా అయిపోతుంది. మనం ఏది ఇష్టంతో చేసినా సరే అది. వీడింకా వాడు చదువు ఎక్కువ చదువుకోలేడు. వాడికి నాకు చదువు అబ్బది అని అది కూడా సగంలోనే మానేసిండు. ఇంకా చదువు కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక కంపెనీలో చేసిండు ఒక 1 year. అది సర్టిఫికెట్ వచ్చింది. ఇక సర్టిఫికెట్ వచ్చేసింది కదా అక్క, ఇంకా నేనైతే వీడియోలు తీసుకుందాము. యూట్యూబ్ లో కూడా మంచి జాబర్లకే ఏం వస్తలేవు. ఇంకా యూట్యూబ్ లో కూడా మంచి ఇన్కమ్ ఉంది కదా, నాకైతే ఇష్టము. ఇంకా మన ఇంట్లో అందరం తీస్తున్నాం కదా, అక్క తీస్తుంది, నువ్వు ఉన్నావు, నేను కూడా కొంచెం తీస్తా అని వాడు ఏం చేసిండు, చిల్విత్నావా అని చెప్పేసి. ఏందిరా చిల్విత్నావా అంటున్నా, చిల్విత్ నవీన్ అని వచ్చింది. మాకు చూడండి ఎంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. చిల్విత్నావా అది, చిల్విత్ నవీన్ వీడు. ఇట్లానే బాగుంటది.
ఇక ఈ చిల్విక్ నవీన్ అనే వీడు పెట్టుకున్నాడు కదా, వాడి ఇష్టంతో పెట్టుకున్నాడు. వాడు ఫస్ట్ ఏం చేసిండు, ఇక నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా, నా ఛానల్లో మీరు రావద్దు, నాది నేనే లేడీ గెటప్ వేసుకుంటా, నాది నేనే చేసుకుంటా, మీరు ఎవ్వరు రావద్దు నా దాంట్లో అని అన్నాడు. అరే వద్దురా నాయన, మంచిది, ఎందుకంటే అందరు చూసేటట్టు ఉండాలి కానీ ఓన్లీ అబ్బాయిలు చూసేటట్టు అంత గలీజ్గా మాత్రం వద్దు అని చెప్పేసి అన్నాం. అస్సలు వినలేడు వాడు. అవేవో స్టార్టింగ్ లో ఒక 2 వీడియోలు ఉంటాయి, మీరు కూడా చూడరు. ఆ 2 వీడియోలు పెట్టిండు, మంచిగా ఉంది, లాస్ట్ వరకు మంచిగా ఉంది. ఒక్క 2 మిస్టేక్లు అయిపోయింది ఆ వీడియోలలో, కొంచెం గలీజ్గా పెట్టిండు. ఇక నేను నా కోడలు అయితే వద్దు, నువ్వు వీడియోలు తీయకుండా సర్లేదు కానీ ఇలాంటివి మాత్రం వద్దు, ఎందుకంటే రేపటి రోజున నీకు నెగిటివ్ అయిపోతుంది అది. ఎందుకంటే పలానా పిల్లగాడు అరే మంచిగా ఉన్నాడు రా, మంచిగా తీస్తాడు వీడియోలు అనాలి కానీ అరే గాడేందిరా చిల్లరగా తీస్తాడు అని చెప్పేసి అలాంటి పేరు వద్దు బెట్ట. మనం వీడియోలు తీయకుండా పర్లేదు కానీ అలాంటి పేరు మాత్రం నీకు వద్దు అని చెప్పేసి మేమిద్దరం అన్నాం. ఇక వాడికి కూడా కొంచెం జ్ఞానోదయం అయింది. సర్లే అక్క మీరు చెప్పినట్టే తీస్తా అని చెప్పేసి ఇంకా వాడికి నచ్చినట్టు, మా కోడలు మాత్రం మొత్తం కంటెంట్ మొత్తం అదే రాస్తుంది అనమాట. వాడు ఏం లేదు, జస్ట్ ఇట్లా కెమెరా పట్టుకుంటాడు, దాని ప్రాణం తీస్తాడు, రాసిన వాయే కంటెంట్, రాసిన వాయే అని. కంటెంట్ అదే రాయాలి, అన్ని తీసుకొచ్చి పెట్టాలి, అన్ని అదే చూసుకుంటాడు. జస్ట్ వాడు కెమెరా తీసి ఎడిటింగ్ చేస్తాడు అంతే. వాడు కూడా కొద్ది రోజులు ఆడ నేర్చుకున్నాడు కదా, ఇక ఆ ఫ్యాషన్ తోనైతే వాడు వీడియోలు తీసిండు. మొత్తం మీదైతే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. మాకైతే ఇప్పుడు అమౌంట్ వచ్చింది, అది ఎంత వచ్చిందో లాస్ట్ లో చెప్తాం. మామకైతే మా చుట్టాల వాళ్ళైతే అందరు ఇళ్ళ చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళైతే బద్ద శత్రువులు అనుకోండి. అందరూ మా వీడియోలు చూస్తారు, మేము తీస్తున్నామని తెలుసు, మా ఛానల్ పేరు తెలుసు, కానీ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయరు. మా వీడియోలు ఎట్టుంటాయని వేరే వాళ్ళ ఫోన్లో చూస్తారు, వీళ్ళు మా వాళ్ళు అని చెప్తారు కానీ వాళ్ళు లైకులు కొట్టరు, మన గురించి ఎక్కడ ఇది చెయ్యరు. మళ్ళీ ఇన్స్టాలా మన పేరు కూడా తెలుసు, మన ఛానల్ పేరు తెలుసు అన్నీ తెలుసు, ఇట్లా చూసి వదిలేస్తారు కానీ లైక్ కొట్టారు. మళ్ళీ లైక్ కొడితే వాళ్ళు చూసినా మనకు తెలుస్తుంది కదా, అట్లా లైకులు కొట్టారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతే, కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది ఇలా వీడియోలు తీస్తారు అది ఇది అని చెప్పేసి. మా ఊర్లో కూడా అంటుండే ఏం వీడియోలు రావి, నీ కొడుకు ఏం వీడియోలు తీస్తుండే అది ఇదని మా అన్నలు కూడా అన్నారంట. నేను పోయినప్పుడు కూడా అనేవాళ్ళు ఏం వీడియోలే పోరే అవి సపరేట్ ఇళ్ళల్లో ఉండాక అని చెప్పేసి. కొంతమందికి నచ్చినాయి, ఏంగా తీయరు ఇయ్యాల రేపు మస్తు మంది తీస్తారు వీడియోలలో అని కొంతమంది అట్లా అన్నారు, కొంతమంది ఇట్లా అన్నారు. చుట్టాలలో మాత్రం అస్సలు ఎవరు ఎంకరేజ్ చేయకపోయారు. ఇదైతే నేనైతే ఫుల్ గా నమ్మినా. అందరు వీడియోలు పెడతారు కదా, అయ్యో చుట్టాలు ఇట్లా మనకి లైక్లు కొట్టరు, షేర్ చేయరు అది ఇదని. ఇదైతే ఖచ్చితంగా నిజం, మా చుట్టాలు అందరు చూస్తారు, మీరు కూడా చూడరు. ఎందుకంటే మీరు మా వీడియోలు చూడరు కాబట్టి నేనైతే ఇట్లా చెప్తున్నా. ఎందుకంటే మన చుట్టాలల్లా ఇంకా ఎంకరేజ్ చేయాలి, మన పిల్ల కదా, మన పిల్లగాడు కదా, ఎంకరేజ్ చేయాలి, మనం నలుగురు చెప్పాలని చూడాలి కానీ వీళ్ళ అని చెప్పేసి ఎప్పుడు చూడొద్దు. అందరు చూస్తారు మళ్ళీ మా వీడియోలు, మనం ఎందుకంటే అది పెడతాం కదా స్టోరీస్ చూసినట్టు వస్తాయి, లైక్ కొట్టారు. ఆ స్టోరీస్ అయితే చూసినట్టయితే మనకు తెలుస్తుంది కదా. నాకైతే నేను చదువుకోలేను కాబట్టి మామూలుగా నా నాలెడ్జ్తో నేను చెప్తున్నా, ఎవరు లైక్లు కొట్టారు. ఈ చుట్టాలకైతే ఇదైతే వందనాలు. ఎన్నో ఏళ్ళ కలికి ఆట మొదలైందై